ఉన్నారు. డైరెక్టర్స్ టామ్ ని 5 months వరకు ఆడిషన్స్ చేశారు. బట్ ఎటువంటి రెస్పాన్స్ టామ్ కి ఇవ్వలేదు. ఇక టామ్ ఆశలు వదులుకున్నాడు. కానీ 1 month తర్వాత స్పైడర్ మ్యాన్ రోల్ కి టామ్ సెలెక్ట్ అయ్యాడని చెప్పారు. ఇదిని మార్వెల్ అంటే ఒక రేంజ్ ఉంటది కదా. ఇక ఈ న్యూస్ విని టామ్ హాలండ్ అండ్ ఫ్యామిలీ చాలా షాక్ అయ్యారు. నెంబర్ 8, టామ్ క్యాస్ట్ లో చాలా యంగెస్ట్ యాక్టర్. ఇంకా తను కెప్టెన్ అమెరికా సివిల్ వార్ చేస్తున్నప్పుడైతే తన కేవలం 19 years మాత్రమే. నెంబర్ 9, స్పైడర్ మ్యాన్ రోల్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ యంగ్ అమెరికన్ స్టూడెంట్ స్టోరీ ఇది. కానీ టామ్ లండన్ లో పెరిగాడు. తన ఇంగ్లీష్ అమెరికన్ ఇంగ్లీష్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఒక అండర్ కవర్ స్టూడెంట్ గా అమెరికా స్కూల్లో జాయిన్ అయ్యాడు విత్ ఫేక్ నేమ్. జాయిన్ అయి ఇంగ్లీష్ తో పాటు కొంతమందిని ఫ్రెండ్స్ గా కూడా చేసుకున్నాడు. ఒకవేళ ఇతను టామ్ అని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో. నెంబర్ 10, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు